పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో అమెరికా ఇరాన్ డెలిగేషన్ల మధ్య టాక్స్ ప్రారంభమయ్యాయి. అమెరికన్ డెలిగేషన్కు వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ నాయకత్వం వహిస్తున్నాడు. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఇరాన్ డెలిగేషన్కు నాయకత్వం వహిస్తున్నాడు. ఇంకా అధికారికంగా చర్చల ఫలితాలు ఎవరు అనౌన్స్ చేయలేదు. కానీ సోర్సెస్ను ఉటంకిస్తూ ఇంటర్నేషనల్ మీడియా ఇప్పటికే వార్తలు ప్రచురిస్తున్నాయి. రాయిటర్స్, ఇది ఇరాన్ న్యూస్ ఏజెన్సీ కాదు, ఇరాన్ అనుకూల న్యూస్ ఏజెన్సీ కూడా కాదు. రాయిటర్స్ ఇది వెస్ట్రన్ న్యూస్ ఏజెన్సీ. రాయిటర్స్ కథనం ప్రకారము ఇరాన్ ఫస్ట్ బిగ్ విన్ సాధించింది, భారీ విజయం సాధించింది చర్చలకు ముందే అని. ఏమిటి ఆ విజయం అంటే, ఖతార్లో స్తంభించిన, అంటే అమెరికా ట్రంప్ ప్రభుత్వము ఫ్రీజ్ చేసినటువంటి $6 బిలియన్, $600 కోట్ల ఇరాన్ నిధులను విడుదల చేయడానికి ట్రంప్ అంగీకరించారు అని. దిస్ ఇస్ ఎ వెరీ బిగ్ విన్. ఎందుకంటే ఇరాన్ కండిషన్స్లో, ఇరాన్ పెట్టిన 10-point ప్లాన్లో అన్ఫ్రీజింగ్ ఆఫ్ ఇరానియన్ అసెట్స్ ఇన్ ఫారిన్ బ్యాంక్స్ అనేది ఒక ముఖ్యమైన డిమాండ్. ఏంటి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటే, ఇరాన్ ఆయిల్ కొనటానికి, ఆయిల్ అమ్మి వచ్చిన డబ్బులు ఇవి. ఎందుకంటే ఇరాన్ సౌత్ కొరియాకు ఆయిల్ అమ్మింది, ఇతర దేశాలకు కూడా ఆయిల్ అమ్మింది. 2018లో ట్రంప్ అధికారంలోకి వచ్చడంతోనే ఇరాన్తో అంతకుముందు ఒబామా ప్రభుత్వం కుదుర్చుకున్న డీల్ను రద్దు చేసి ఇరాన్కు ఆయిల్ సేల్స్ ద్వారా రావాల్సిన నిధుల్ని రాకుండా ఆ ఫారిన్ బ్యాంకుల్లోనే ఆపేశాడు. అంటే ఇరాన్ ఆయిల్ అమ్మితే రావాల్సిన పేమెంట్ అది జెన్యున్గా ఇరాన్ మనీ, కానీ ట్రంప్ ఆపించాడు. వాస్తవంగా 2023లో అమెరికాకు ఇరాన్కు మధ్య కుదిరిన ప్రిజనర్ స్వాప్ అగ్రిమెంట్, అంటే ఖైదీలను ఎక్స్చేంజ్ చేసుకునే ఒప్పందం ప్రకారము ఈ $6 బిలియన్, ఈ $600 కోట్ల రిలీజ్ కావాలి. జో బైడెన్ ప్రభుత్వం ఉండగా ఇది అగ్రిమెంట్ కుదిరింది. ఇరాన్ వద్దనున్న అమెరికన్ ప్రిజనర్స్ను ఇరాన్ రిలీజ్ చేస్తుంది. అమెరికా జైల్లో ఉన్న ఇరానియన్ ప్రిజనర్స్ను అమెరికా రిలీజ్ చేస్తుంది. దాంతోపాటు ఈ $6 బిలియన్, $600 కోట్ల ఇరాన్ నిధుల్ని రిలీజ్ చేస్తారు. అందులో ఆ అగ్రిమెంట్లో భాగంగా సౌత్ కొరియా నుంచి ఆ డబ్బులు ఖతార్లోని బ్యాంకుకు ట్రాన్స్ఫర్ కూడా అయ్యాయి. ఇక ఖతార్ నుంచి ఇరాన్కు రావాలి. ఈలోగా హమస్ ఇజ్రాయెల్ పైన దాడి చేసింది. హమస్ ఇరాన్కు మిత్ర పక్షం, అంటే ఇరాన్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్లో హమస్ కూడా ఒకటి. అందువల్ల వెంటనే అమెరికన్ ప్రభుత్వము ఖతార్ బ్యాంకుకు చేరిన ఇరాన్ నిధుల్ని అక్కడే స్తంభింపజేసింది, ఫ్రీజ్ చేసింది. అంటే ఆ డబ్బులు ఇరాన్కు రావు అని చెప్పేసింది. సమీప భవిష్యత్తులో ఇరాన్కు ఆ ఫండ్స్ రావు అని చెప్పేసింది. అప్పటికే అమెరికా ఆంక్షల వల్ల చాలా ఇబ్బందుల్లో ఉన్న ఇరానియన్ ఎకానమీకి ఈ $6 బిలియన్ ఇస్ ఎ బిగ్ మనీ ఫర్ దెమ్. సో అందువల్ల ఇరాన్ మొదటి నుంచి చేస్తున్న డిమాండ్లలో తన ఆయిల్ సేల్ ద్వారా వచ్చే డబ్బును అడ్డుకున్న అమెరికా పైన వాళ్ళ డిమాండ్ ఏంటంటే, మాకు రావాల్సిన ఫండ్స్, మాకు రావాల్సిన పేమెంట్స్ ఫారిన్ బ్యాంకుల్లో మీరు నిలిపేశారు, అవి రిటర్న్ ఇవ్వాల్సిందే అని. ఇప్పుడు ఆ కండిషన్కు అమెరికా అంగీకరించింది. ఇరాన్ కూడా ఆహ్వానించింది. టాక్స్లో అమెరికాకు సీరియస్నెస్ ఉంది అనటానికి ఇదొక ఉదాహరణగా తీసుకుంటామన్నారు. అంటే చాలా క్లియర్గా ట్రంప్ పైన ఇరాన్కి నమ్మకం లేదు. ఎందుకంటే ఒబామా టైంలో డీల్ కుదుర్చుకుంటే ట్రంప్ దాన్ని బ్రేక్ చేశాడు. తర్వాత జూన్ 2025లోను, ఫిబ్రవరి 2026లోను ఇరాన్ అమెరికాల మధ్య చర్చలు జరుగుతుండగా యుద్ధం చేశారు. అందువల్ల ఇరాన్ అమెరికాను నమ్మడం లేదు. ఆ అమెరికా ఇరాన్ నమ్మడం లేదు కనుక ఇరాన్లో విశ్వాసాన్ని కల్పించే క్రమంలో ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెషర్ అంటారు. వాస్తవంగా నేను ఇంతకుముందు ఇంకో వీడియోలో కూడా చెప్పాను, మీరు చూడండి. జేడీ వ్యాన్స్ని ఎంచుకోవడంలోనే ఇరాన్కు కాన్ఫిడెన్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం. ఎందుకంటే
అంటే జేడీ వ్యాన్స్ ఈ వార్ పట్ల అనుకూలంగా లేడు. ఈజ్ ద మోస్ట్ రిలక్టెంట్ సపోర్టర్ ఆఫ్ వార్. ఎందుకంటే ఇది ప్రెసిడెంట్ ట్రంపే బహిరంగంగా చెప్పాడు. జేడీ వ్యాన్స్ ఈజ్ ఫిలాసఫికల్ లీడ్స్ స్లైట్లీ డిఫరెంట్ అన్నాడు. ఇరాన్ వార్ పైన నాకు వ్యాన్స్కు మధ్య ఉన్న తాత్విక దృక్పథంలో కొంత తేడా ఉంది అని చెప్పాడు. అందుకే జేడీ వ్యాన్స్ ఈ వార్ జరుగుతున్న సమయంలో ఎప్పుడూ ఈ వార్కు అనుకూలంగానో, ఈ వారును గ్లోరిఫై చేస్తూనో, వారును ప్రేజ్ చేస్తూనో మాట్లాడలేదు. కోర్స్ అమెరికాకు అనుకూలంగా మాట్లాడాడు, కానీ ఈ వార్ పైన హిస్టీరియా క్రియేట్ చేసిన ట్రంప్ లాగా పీట్ ఎక్సిట్ లాగా చేయలే. అందువల్ల జేడీ వ్యాన్స్ను ఈ డెలిగేషన్కు నాయకత్వం వహించడంలే ఇరాన్ సాధించిన మొదటి విజయం. ఎందుకంటే ఈ డెలిగేషన్లో ఉన్న స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ రిప్రజెంటేటివ్ ఇన్ ద వెస్ట్ ఏషియా, జారెడ్ కుష్నర్, ట్రంప్ సన్ ఇన్ లా అల్లుడు ప్లస్ అడ్వైజర్, వీళ్ళిద్దరు కూడా గతంలో ఇరాన్తో టాక్స్ జరుపుతూ మధ్యలో యుద్ధానికి అమెరికా దిగింది. అందువల్ల వీరికి రియల్గా పీస్ పట్ల ఇంట్రెస్ట్ లేదు, వీరికి మిలిటరీ ఆపరేషన్ ఇంట్రెస్ట్ అనేది ఇరాన్ నమ్మకం. సో అందువల్ల జేడీ వ్యాన్స్ను డెలిగేషన్కు నాయకత్వం వహించేలా చేయడమే ఇరాన్ సాధించినటువంటి అతిపెద్ద విజయం. ఎందుకంటే వాస్తవంగా వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో అంత హయ్యెస్ట్ ప్రొఫైల్ లీడర్ను, నెంబర్ 2 ఇన్ అమెరికాను ట్రంప్ పంపించాడంటే ఇరాన్ కండిషన్స్ వల్లనే పంపాడు. ఇంకెవరితోనూ మేము చర్చలు జరపం, న్యాయమేమో నమ్మితే జేడీ వ్యాన్స్ని నమ్ముతామని ఇరాన్ భీష్మించి కూర్చునే వరకు అమెరికాకు తప్పలేదు. ఎందుకంటే ఇరాన్ నుంచి ప్రెసిడెంట్ రాలే, మీరు గమనిస్తే ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ వచ్చాడు. సో అందువల్ల అమెరికా ఇరాన్ డెలిగేషన్ హెడ్ చేస్తున్న పార్లమెంట్ స్పీకర్తో పోలిస్తే అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ఎ బిగ్గర్ సెలబ్రిటీ. అమెరికా ఈజ్ ఎ బిగ్గర్ పవర్ఫుల్ నేషన్. కానీ ఇరాన్ కండిషన్లో వచ్చాడు. అలాగే CNN ఇస్తున్న రిపోర్ట్ ఏంటంటే ఇరాన్ పైన శాంక్షన్స్ని ఎత్తివేయటానికి కూడా ట్రంప్ అంగీకరించాడు అని. ఇప్పటికే వార్ టైంలో ఆయిల్ క్రైసిస్ రావడంతో ఇరాన్ ఆయిల్ పైన ఆంక్షలు అమెరికా ఎత్తివేసింది. ఇప్పుడు ఇరాన్ పైన శాంక్షన్స్ని ఎత్తివేసటానికి కూడా ట్రంప్ అంగీకరించాడు అని. ఈ రెండు చేస్తే స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ని ఇరాన్ రిలీజ్ చేస్తుంది అని. ఇక CNN కథనం ప్రకారం లెబనాన్లో హిజ్బుల్లాపై ఇజ్రాయిల్ జరుపున దాడులు కూడా ఆపుతామని అమెరికన్ డెలిగేషన్ ఇరాన్కు హామీ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. ఇది కూడా ఇరాన్ 10 పాయింట్ ప్లాన్లో ఈ 3 ఉన్నాయి. సో ఈ మూడింటిని కూడా అమెరికా అంగీకరించినట్లుగా ఇనీషియల్ రౌండ్ ఆఫ్ టాక్స్ నుంచి వస్తున్న వార్తలు. అంటే ముఖ్యంగా శాంక్షన్స్ ఎత్తివేయడం, మీకు ఫండ్స్ను అన్ఫ్రీజ్ చేయడము, లెబనాన్లో హిజ్బుల్లాపై దాడులు ఆపడం. ఇక అమెరికా డిమాండ్లను ఇరాన్ ఏది ఒప్పుకుందో ఇంకా బయటికి రాలేదు. న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఇలాంటి కీలకమైన అంశాలు ఉన్నాయి. స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ను రిలీజ్ చేయడానికి ఇరాన్ పెద్దగా అభ్యంతరం చెప్పకపోవచ్చు. ఎందుకంటే వార్ కన్నా ముందు స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ పైన ఇరాన్ బ్లాకేడ్ ఏం లేదు కదా. స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ బ్లాకేడ్ ఎక్కడ స్టార్ట్ అయింది? వార్ మొదలయ్యాక స్టార్ట్ అయింది. అందువల్ల అది వార్ డిమాండ్గా ఉండడమే ఆశ్చర్యం. అయితే తమపై జరిపిన యుద్ధం వల్ల జరిగిన నష్టానికి కంపెన్సేట్ చేయాలి అనేది ఇరాన్ కండిషన్. మీరు కంపెన్సేట్ అమెరికా ఇజ్రాయెల్ చేయాలి, చెయ్యకపోతే టోల్ ట్యాక్స్ విధించైనా మేము ఆ రిపేర్ కంపెన్సేషన్ తీసుకుంటామన్నారు. బహుశా అది ట్రంప్ ప్రపంచం పైన రుద్దిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇటీవల ప్రకటించే ట్రంప్ అమెరికా ఇరాన్లు కలిపి టోల్ ట్యాక్స్ వసూలు చేస్తుంది కూడా. సో అందువల్ల అమెరికా చెల్లించకుండా ప్రపంచం పైన ఆ భారాన్ని రుద్దే అవకాశం కూడా ఉంది. బట్ స్టిల్ టాక్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. ఇప్పటి వరకు నేను చెప్పిన అన్నీ కూడా వెస్ట్రన్ న్యూస్ మీడియా అయిన CNN అలాగే రాయిటర్స్ కథనాలు ఇంకా దీన్ని అఫీషియల్గా ధృవీకరించాలి.